ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన మకర రాశివారికి నా హృదయపూర్వక నమస్కారం. మకర రాశి అనేది కష్టపడి పనిచేసేవారికి సంకేతం. నిశ్శబ్దంగా శిఖరాన్ని అధిరోహించే అధిరోహకుడి స్వభావమే ఈ రాశి ప్రత్యేకత. మీరు ఎంత కష్టమెదుర్కొన్నా, ఎంత బాధను లోపలే దాచుకున్నా, ఎవరికీ చూపించకుండా ముందుకు సాగగల అపారమైన శక్తి మీలో ఉంది మకర రాశి మిత్రులారా. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక పిడికిలి పట్టులో చిక్కుకున్నట్టుగా, నిరంతర ఒత్తిడిలో వణికినట్టుగా అనిపించి ఉంటుంది. అయినా కూడా మీరు వెనక్కి తగ్గలేదు, గట్టిగా నిలబడ్డారు, మౌనంగా పోరాడారు. ఇప్పుడు కాలం మారుతోంది. మీ జీవితంలో చీకటి నెమ్మదిగా కరిగిపోతోంది, వెలుగు ప్రవహించడం మొదలైంది. కాని మిత్రులారా, విధి ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు అనుకున్నదంతా సజావుగా సాగుతున్నట్టు అనిపించిన సమయంలోనే ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న తప్పు మొత్తం ఆటను తలకిందులు చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఈ నెలలో మీ ప్రతి అడుగు చాలా కీలకం. ఈ నెలలో శని మీకు ఏ రకమైన శక్తిని ఇస్తుంది? మీ నమ్మకమైన వాళ్లు నిజంగా మీకు అండగా నిలబడతారా, లేదా ఎవరో ఒకరు మీ వెన్నుపోటు పొడవబోతున్నారా అన్న ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. మీ కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం విషయంలో మీరు ఊహించని షాకింగ్ మార్పులేమిటో తెలుసుకోవడం ఈ నెలలో చాలా అవసరం. ఈ నెలలో ముఖ్యంగా మీ సహజమైన దృఢ సంకల్పం, మీ అసాధారణమైన మొండితనం మీ భవిష్యత్తును ఎలా మలచబోతున్నాయో లోతుగా విశ్లేషించాల్సిన సమయం ఇది. మకర రాశి మిత్రులారా, ఈ వీడియోను దాటవేయకండి. చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో మీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు మరియు ఒంటరితనమనే సవాలుకు సరైన పరిష్కారాన్ని కూడా చెప్పబోతున్నాను. దానికి ముందు మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వం పొందడం ద్వారా ఈ నెలలో మీ కష్టానికి ప్రతిఫలం పొందేందుకు, శని దోషాలను తగ్గించుకునేందుకు మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. శని విగ్రహాన్ని, శివుణ్ణి స్మరిస్తూ మనమందరం ఒకసారి హృదయపూర్వకంగా ఓం నమఃశివాయ అని చెప్పుకుందాం. ఈ మాటలను వ్యాఖ్యపెట్టెలో తప్పకుండా వ్రాయండి. ఈ వీడియోకు లైక్ ఇవ్వండి. ఇప్పుడు మకర రాశివారి స్వభావం గురించి మాట్లాడుకుంటే, మీరు వాస్తవికవాదులు. కలలు కనేవారికంటే ఆ కలల కోసం రక్తమాంసాలు చిందించేవారు మీరు. మీ పాలకుడు శని కావడం వల్ల మీలో క్రమశిక్షణ ఉంటుంది. మీరు సైనికుల్లా ఆలోచిస్తారు. ఓర్పు, కృషి మీ ఆయుధాలు. ఏ పెద్ద పనైనా దశలవారీగా ప్లాన్ ప్రకారం చివరికి పూర్తి చేయగల సామర్థ్యం మీది. కాని మీ అసాధారణ లక్షణం ఏమిటంటే మీ భావోద్వేగాలను బయటపెట్టకపోవడం, అందరినీ పూర్తిగా నమ్మలేకపోవడం. దీనివల్ల మీరు ప్రేమించేవాళ్లే కొన్నిసార్లు మీ నుంచి దూరమవుతారు. ప్రజలు మిమ్మల్ని కఠిన హృదయులుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇదే స్వభావం ఈ నెలలో మీకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అందుకే మాటలలో కాస్త మృదుత్వం అవసరం. గ్రహాల స్థితిని గమనిస్తే శని ఈ నెలలో మీకు అనుకూలంగా పనిచేస్తోంది. మీ దీర్ఘకాల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా కదుల్తాయి. శని చెలుగా ఉంటే డబ్బు చెడుతుంది, అదృష్టం దూరమవుతుంది. కాని శని అనుకూలంగా ఉంటే ప్రపంచమే మీ పాదాల దగ్గరకు వస్తుంది. ఈ నెలలో మీకు శక్తినిచ్చే యోగం స్పష్టంగా కనిపిస్తోంది. కెరీర్ విషయానికి వస్తే ఈ నెల మకర రాశివారికి నిజమైన కర్మ నెల. మీ కృషికి పరీక్ష కూడా, ప్రతిఫలం కూడా ఇదే. ఐటీ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో పనిచేసేవారు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఇది అవసరమా అనే అనుమానం కూడా రావచ్చు. కాని ఈ ఒత్తిడే రాబోయే రోజుల్లో మీకు పెద్ద ప్రమోషన్గా మారుతుంది. మీ బాస్ మీ పనిని గమనిస్తున్నారు. అయితే ఆఫీస్లో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఒక మాట వల్ల నెలల కష్టం నష్టపోయే ప్రమాదముంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి, ముఖ్యంగా పోలీస్, న్యాయ, పరిపాలనా సేవలపై ఆసక్తి ఉన్నవారికి ఇది బలమైన సమయం. శని బలం మీకు అండగా ఉంది. కాని లంచమిచ్చి ఉద్యోగం పొందాలనే ఆలోచన మాత్రం వద్దు. పట్టుబడే అవకాశం స్పష్టంగా ఉంది. వ్యాపారం విషయానికి వస్తే హార్డ్వేర్, చెరకు, సిమెంట్, నూనె, రవాణా వ్యాపారం చేసేవారు ఈ నెలలో అద్భుతమైన లాభాలు చూస్తారు. మీ ఎదుగుదల చూసి మీ పోటీదారులే అసూయపడే స్థాయికి మీరు చేరుతారు. అయితే కొత్త భాగస్వామ్యాల్లోకి వెళ్లకుండా ఒంటరిగా వ్యాపారం చేయడమే ఈ నెలలో మీకు లాభదాయకం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు దీర్ఘకాలిక పెట్టుబడులపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఊహాగానాల మీద పెట్టుబడి పెడితే నష్టం తప్పదు. నిరుద్యోగులకు ఈ నెల పోరాటానికి ముగింపు సూచిస్తుంది. నెల ప్రారంభంలో కొంత నిరాశ ఉన్నా తర్వాత మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. జీతం తక్కువగా అనిపించినా ఉద్యోగంలో చేరడం మంచిది. ఖాళీగా కూర్చుంటే మనసు బలహీనపడుతుంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే మకర రాశివారు డబ్బు విలువ తెలిసినవారు. అనవసర ఖర్చులు చెయ్యరు. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పాత అడ్డులు తీర్చే మార్గం మీకు కనిపిస్తుంది.
పూర్వీకుల ఆస్తి లేదా వారసత్వం ద్వారా డబ్బు వచ్చే యోగముంది. అయితే భూమి వివాదాలు ఉంటే తీర్పులో ఆలస్యం కావచ్చు. ఓర్పు కోల్పోకండి. గృహిణులకు ఇది పొదుపు నెల. బంగారం కొనలేకపోయినా బ్యాంకులో డబ్బు జమ చేసే యోగముంది. ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో మకర రాశివారు జాగ్రత్తగా ఉండాలి. పనిలో మునిగిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదముంది. ఇది భర్త లేదా భార్యలో అసంతృప్తిని పెంచుతుంది. చిన్న గొడవలు పెద్ద ఆగ్రహంగా మారవచ్చు. వారానికి కనీసం ఒక రోజు కుటుంబానికి కేటాయించడం చాలా అవసరం. లేకపోతే సంబంధాల్లో చీలిక వచ్చే అవకాశముంది. విడాకులు కేసు ఉంటే ఇది రాజీకి సరైన సమయం కాదు. కొంత సమయం వేచి ఉండడం మంచిది. ప్రేమ విషయానికొస్తే మకర రాశివారు ప్రేమలో లోతుగా పడతారు, కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడంలో వెనుకబడతారు. ఈ నెలలో ప్రేమను మాటలతో, చర్యలతో చూపిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. చివరగా మిత్రులారా, వీడియో చివరలో చెప్పబోయే ఆరోగ్యం మరియు ఒంటరితనం పరిష్కారం మీ జీవితానికి నిజంగా కీలకం. అందుకే చివరి వరకు తప్పకుండా చూడండి. ఆచరణాత్మకంగా చెప్తాలంటే, మకర రాశి మిత్రులారా, మీరు ప్రేమలో కూడా సాధారణ ప్రేమ భాగస్వాముల కంటే ఎక్కువ బాధ్యతాయుతంగా ఉంటారు. ప్రేమను సరదాగా తీసుకునే స్వభావం మీది కాదు. దాన్ని ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా భావిస్తారు. ఇది నిజానికి చాలా మంచి లక్షణమే. కానీ అదే గంభీరత మితిమీరితే సంబంధంలో ఒక రకమైన విసుగు, మౌనం, దూరం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ప్రేమ అంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు. కొంచెం నవ్వు, కొంచెం సరదా, కొంచెం మాటల మాధుర్యం కూడా అవసరం. ఈ నెలలో అవివాహితులకు దూరపు సంబంధం ద్వారా కానీ లేదా వివాహ సూచన ద్వారా కానీ మంచి సంబంధం ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే జాతకంలో దురదృష్ట యోగాలు ఉన్నాయని అనిపిస్తే వాటిని భయపడకుండా సరైన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భయం కాదు, అవగాహనే ఈ నెల మీకు అవసరం. ఇప్పుడు పిల్లల విషయానికొస్తే, సంతానం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న జంటలకు ఈ నెలలో వైద్య సహాయం అవసరం కావచ్చు. ఇది నిరాశపడాల్సిన విషయం కాదని స్పష్టంగా గుర్తుంచుకోండి. దేవుని దయ మరియు వైద్యుడి చికిత్స రెండూ కలిసి వస్తే ఖచ్చితంగా శుభఫలితాలు లభిస్తాయి. విశ్వాసంతో పాటు విజ్ఞానం కూడా అవసరమని ఈ నెల మీకు బలంగా గుర్తుచేస్తుంది. విద్యార్థులారా, శని విద్యకు ప్రత్యక్ష కారణం కాని కష్టపడి పనిచేయడానికి కారణం. మీరు ఎంత శ్రమ పెట్టారో అంతే ఫలితం పొందుతారు. అంతకు మించి కాదు, అంతకు తక్కువ కూడా కాదు. అందుకే ఈ నెలలో సత్వర మార్గాల కోసం వెతకకండి. షార్ట్కట్లు మీకు నష్టమే చేస్తాయి. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. మీరు నేర్చుకున్న ప్రతి నైపుణ్యం రాబోయే రోజుల్లో మీకు బలమైన ఆయుధంగా మారుతుంది. విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కూడా ఇది అనుకూల సమయం. వీసా పొందే అవకాశం ఉంది. అయితే కాగితపు పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి. ఒక చిన్న తప్పు పెద్ద ఆలస్యానికి కారణమవుతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఆరోగ్యం. మకర రాశివారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, పంటి నొప్పి వంటి సమస్యలు రావచ్చు. శని వాటకారకుడు కావడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. వృద్ధులు ముఖ్యంగా పడిపోకుండా జాగ్రత్త వహించాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మరియు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి. తీర్థయాత్రకు వెళ్లాలనుకుంటే ఎత్తైన ప్రాంతాలు లేదా కొండ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఇప్పుడు మిత్రులారా, ఈ వీడియోలో అతి ముఖ్యమైన భాగానికి వస్తున్నాం. మకర రాశివారు ఎదుర్కొనే అత్యంత కఠినమైన సవాలు మానసిక ఒంటరితనం మరియు ఆరోగ్య సమస్యలు. మీరు కెరీర్లో శిఖరాగ్రంలో ఉంటారు, డబ్బు సంపాదిస్తారు, అధికారం మరియు గౌరవం పొందుతారు. కానీ ఇవన్నీ ఆస్వాదించడానికి మీతో ఎవ్వరూ లేని పరిస్థితి తలెత్తవచ్చు. మీ అధిక పని మరియు అతిశయమైన బాధ్యతాభావం మిమ్మల్ని మీ నుంచే దూరం చేసినట్టు అనిపించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, మీరు గెలిచారు అని తెలిసినా లోపల ఓడిపోయినట్టు భావించకూడదు. మీరు ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు, చిన్న నొప్పిని ఇది పెద్దది కాదు అని మౌనంగా వదిలేస్తున్నారు. కానీ అదే చిన్న సమస్య పెద్ద ఆసుపత్రి బెడ్డుకు దారితీసే ప్రమాదముంది. అందుకే గుర్తుంచుకోండి, ఆరోగ్యమే నిజమైన అదృష్టం. మీ శరీరానికి విశ్రాంతినివ్వండి, మీ మనసుకు మాట చెప్పే అవకాశమివ్వండి. అయితే వీటన్నిటికీ పరిష్కారమేమిటి అని అడిగితే, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు శక్తివంతమైన పరిష్కారం ఉంది. మకర రాశి అధిపతి శని. శని శివుని ప్రాణాధారం. అందుకే ప్రతి సోమవారం శివుని ఆలయానికి వెళ్లి బిల్వ ఆకును సమర్పిస్తూ ఓం నమః శివాయ
శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మానసిక ఒత్తిడిని అద్భుతంగా తగ్గిస్తుంది. శనివారం శని ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. వీలైతే నల్ల నువ్వులు దానం చేయండి. ఇది ఆరోగ్య సమస్యలపై సకారాత్మక ప్రభావం చూపిస్తుంది. శని వికలాంగులు అత్యంత ప్రియులు కాబట్టి వీలైనంత వరకు వికలాంగులకు సహాయం చేయండి. డబ్బైనా ఆహారమైనా. ఇది శని దోష నివారణకు చాలా శక్తివంతమైన మార్గం. అలాగే శని చెడు నివారణకు హనుమాన్ ప్రార్థన కూడా చాలా మంచిది. మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి. చివరగా మకర రాశి మిత్రులారా, ఈ నెల మీకు నిజంగా విజయమాసం. కాని ఆ విజయం అహంకారాన్ని తీసుకురాకూడదు. సంబంధాలను కాపాడుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అప్పుడే మీ జీవితం నిజంగా పరిపూర్ణమవుతుంది. శివుని కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఆలోచనలను కమెంట్ బాక్స్లో పంచుకోండి. ముఖ్యంగా ఓం నమఃశివాయ అని కమెంట్ చేయడం మర్చిపోకండి. మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.